చెప్పాడంటే చేస్తాడంతే. రాజకీయాల్లో మాట ఇవ్వడం సులభం, కానీ ఆ మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకోవడం కొందరికే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తన ఉదారతను చాటుకుంటూ చిలకలూరిపేట విద్యార్థులకు ఇచ్చిన హామీని కేవలం 10 రోజుల్లోనే నెరవేర్చారు. డిసెంబర్ 5 చిలకలూరిపేటలోని శ్రీ శారదాదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 3.0 ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమం ఆ పాఠశాల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో విద్యార్థులు ముఖాముఖి మాట్లాడారు. తమ పాఠశాలలో ఉన్న సమస్యలను, వసతుల కొరతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ చదువులకు కంప్యూటర్లు, లైబ్రరీ ఎక్విప్మెంట్ కావాలని విద్యార్థులు కోరగా తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఆ వేదికపైనే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి బీరువాలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు అంటే ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. వాటికంటే నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి, అధ్యాపకులు చెప్పేది ఒకటి, మీరు స్వంతంగా మీరు పుస్తకాలు చదవటం, ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం, ఫోన్లు చూడటం. తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుంది, బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు. ది క్రియేటివ్ కెపాసిటీ, ఇన్నోవేట్ చేయగలిగే మైండ్, ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి. మనకి మల్టీ టాస్కింగ్ చేయాలన్నా, అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన టీచర్స్ నేర్పించేది కాకుండా. మాట ఇచ్చి మర్చిపోయే నాయకుల మధ్య పవన్ కళ్యాణ్ గారు భిన్నంగా నిలిచారు. హామీ ఇచ్చిన కేవలం 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 25 లక్షల రూపాయలు విలువైన పరికరాలను పాఠశాలకు సమకూర్చారు. డిజిటల్ విద్య కోసం 25 అత్యాధునిక కంప్యూటర్లు, లైబ్రరీకి అవసరమైన పూర్తి స్థాయి ఎక్విప్మెంట్తో పాటు పాఠశాల ప్లేగ్రౌండ్ను అభివృద్ధి చేస్తూ క్రీడా సామగ్రిని కూడా అందించారు. నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే, ఇక్కడ నీ పేరేంటమ్మా? జాస్మిన్ కదా. జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే, మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పుల్లారావు గారు చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచిలకే ఉన్నారని చెప్తా ఉంటే, అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూశాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటాను. ఉప ముఖ్యమంత్రి చొరవతో తాము పాఠశాల రూపురేఖలు మారడం చూసి విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, మేము అడిగిన వెంటనే స్పందించి మా భవిష్యత్తు కోసం ఇంత గొప్ప సాయం చేసిన పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాం అని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాము కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఉన్నత స్థాయికి ఎదుగుతామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఈ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ్ గారు మరియు జిల్లా కలెక్టర్ శుక్ల గారికి విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అడిగినదే తడువుగా విద్యార్థులకు అన్ని సమకూర్చి, రాజకీయం అంటే అధికారం మాత్రమే కాదు, బాధ్యత అని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలన్న ఆయన లక్ష్యం చిలకలూరిపేట వేదికగా కార్యరూపం దాల్చింది. For more videos like this, subscribe Big TV channel.